అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? సార్ మేము కోర్కల్ కరీంనగర్ జిల్లా వీనవంక మండల్ కోర్కల్ గ్రామం నుంచి వచ్చినాం సార్. మా భూమిలోకి వెళ్ళి కెనాల్ కాలువ అయింది. సపోజ్ కెనాల్ కాలువ 10 గుంటలు మోకా మీద ఉంటే 20 గుంటలు కట్ అయింది. 20 గుంటలు కట్ అయింది అంటే మాకు 10 గుంటలు మళ్ళీ నాకు రావాలి కదా. 10 గుంటలు గవర్నమెంట్ పోతే 10 గుంటలు నాకు రావాలి కదా, ఎక్కువ కట్ అయింది. దానికోసం నేను మీ సేవలు అప్లికేషన్ పెట్టుకున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్రూవల్ అయింది, ఆర్డీఓ ఆఫీస్ లో అప్రూవల్ అయింది, కలెక్టర్ గారి ద్వారా అప్రూవ్ అయింది, సిసిఎల్ఏ ఆఫీస్ కి వచ్చింది. సిసిఎల్ఏ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు, కమిటీ అని వేసిండు దీని గురించి ధరణి మీద. ఆ కమిటీ వేసిన రిపోర్ట్ లేకపోవడం వల్ల మేము రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ కావట్లేదు. మేము అమ్ముకుందామన్నా కొనుక్కుందామన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఒకటి కోరుకునేది ఏంటంటే తొందరగా దాన్ని కమిటీ రిపోర్ట్ ఇచ్చి మాది అప్రూవల్ అయ్యేటట్టు చూడగలరు. అంటే ఇప్పుడు మీరు 20 గుంటల భూమి అని చెప్పేసి 10 గుంటలు గవర్నమెంట్ తీసుకుంది, అవును, మళ్ళీ 10 గుంటలు మాత్రం ఎక్స్ట్రా రాసుకుంది. దానికి రైతు బంధు వస్తలేదంట. రైతు బంధు వస్తలేదు. గవర్నమెంట్ ఒక ఆలోచన లేకపోతే రాతపూర్వకంగా ఏమన్నా మిస్టేక్ జరిగిందా? రాతపూర్వకంగా మిస్టేక్ జరిగింది సార్. నా రికార్డు తప్పు, రికార్డులో నాకు కట్ అయింది సార్. రికార్డులో నాకు ఎక్కువ భూమి కట్ అయిందని నా రికార్డులో నా పాస్బుక్ లో ఎక్కియాలని కోరుకుంటాను. అంటే నీకు వీలైనంత వరకు వాళ్ళు తప్పు చేయలేదు కానీ రాతపూర్వకంగా తప్పు అయిందంట. రాతపూర్వకంగా తప్పు సార్. రికార్డులో ఎక్కువ కట్ చేసి అంటే 10 రెండు 20 సంవత్సరానికి 2000 నష్టపోతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా? నాకు 2 ఇయర్స్ అవుతుంది సార్. 2 ఇయర్స్ నుంచి నేను ఇట్లా ఆఫీసులలో తిరుగుతాను, ఇప్పటికి కూడా నాకు కాలేదు. ఒక గుంటకి ఎంత పడుతుంది మీకు రైతు బంధు? గుంటకు అదే సార్, గుంటకు 10,000 12,000 ఉన్నాయి సార్ కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చినాక ఎంత పడుతుంది? గుంటకు నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు సార్. రైతులేనా మీరు? అవును సార్. ఎన్ని గుంటలైనా ఒక ఎకరానికి ఎన్ని గుంటలు? 40 గుంటలు సార్. 40 గుంటలైనా డివైడ్ చేస్తే ఎంత పడుతుందన్న? 40 10,000 అంటే సరే చెప్పాలన్నా, మీరు రైతులు కదా, లబ్ధి పొందేదారులు, మీకు తెలియాలి కదా ఏం సంగతి అని. ఒక గుంటకి ఎంత పడుతుంది ఏం సంగతి అని మీకు ఎంత పడుతుంది తెలియాలి కదా. మీరు ఇక్కడికి వచ్చి న్యాయం అడిగినట్టు కాదు, దానికి సమాధానం గిట్ట సరిగా చెప్పాలి. గుంటకు దాదాపు 500 నుంచి 1000 రూపాయలు పడుతుంది. అట్లా పడుతుంది అన్న? ఒక ఎకరానికి ఎంత పడుతుంది నీకు రైతు బంధు? ఎకరానికి 6 నెలలకు ఎంత పడుతుంది? ఎకరానికి 10,000. ఎకరానికి 10,000 6 నెలలకు కేసీఆర్ వేసిండు ఇంతకు ముందు. అవును. డివైడ్ చేస్తే ఎంత అవుతుంది అన్న? 10,000 250 వరకు పడుతుంది. 200-250 వరకు పడుతుంది. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి? నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే సార్, మాకు కావాల్సింది ఏంటంటే మాకు నాకు మీ సేవలు అప్లై చేసుకునే ఏదో మీకు సిసిఎల్ఏ గారికి వచ్చింది. ఆ సిసిఎల్ఏ గారు తొందర అప్రూవ్ చేయగలరు, ఎందుకంటే మా స్లాట్ బుకింగ్ ఆగిపోతుంది. అది నేను కోరుకుంటాను సార్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కెనాల్ పోర్ట్ లో 20 గుంటలు పేపర్ రైటింగ్ లో వచ్చిందంట, 10 గుంటలు మాత్రమే తీసుకురంట. ఆ 10 గుంటలకు గిట్ట ఆ 10 గుంటలకు కూడా వీళ్ళకి రైతు బంధు పడతలేదు అని చెప్పేసి ఆవేదన తెలుపుతున్నారు. మరి కేసీఆర్ ఎంత వేసిండు అని చెప్తే 10,000 అని చెప్తున్నాడు. ఎన్ని గుంటలు అంటే 40 గుంటలు అంటూ డివైడ్ బై ఎంత వస్తుంది అంటే ఆలోచనలో పడ్డారు. అంటే రైతులు లబ్ధి పొందుతారు కానీ ఒక గుంటకి ఎంత పడుతుందని లెక్కలేకపోతారు. ప్రతి ఒక్క సందర్భంలో చూస్తున్నాము, ప్రశ్నిస్తున్నారు కానీ దానికి జవాబు అడిగితే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి దీని యొక్క విచారణలలో అంటే ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక గుంటకి ఎంత పడుతుంది, ఒక 6 నెలలకు ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, ఎవరన్నా అడిగితే టకాటకా చెప్తాట్టు ఉండాలి. అంటే ఇది రైతులను ఇన్సల్ట్ చేసినట్టు కాదు. కొందరికి చదువు వచ్చినా గానీ దృష్టి పెట్టరు, పైసలు వస్తున్నాయా లేదా, రైతు బంధు వస్తుందా లేదా, ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. కానీ మరి డివైడ్ చేస్తే ఏమైతుందని ఎవరైనా నాశంతో తగిలితే అడుగుతారు. పక్కా తెలుసుకోండి. జై హింద్.